వైసీపీ ప్లీనరీ సందర్భంగా ఆ పార్టీ అధినేత జగన్ ఎలాంటి ప్రకటన చేస్తారా అని ఏపీలోని రాజకీయ వర్గాలన్నీ ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నాయి. ప్లీనరీలో ఆ పార్టీ అధినేత జగన్ నుంచి పాదయాత్ర ప్రకటన రావచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. గతంలో జగన్ తండ్రి వైఎస్ రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు కూడా ఒకప్పుడు ఈ పాదయాత్ర అస్త్రంతోనే అధికారంలోకి వచ్చారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా నియమితులైన ప్రశాంత్ కిషోర్ సైతం జగన్కు పాదయాత్ర చేయాలని సలహా ఇచ్చినట్లు వైసీపీ వర్గాల ద్వారా మ్యాటర్ లీక్ అయింది. జగన్ పాదయాత్ర వార్తలు వస్తున్నా నిజంగా పాదయాత్ర జరుగుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ కంపెనీలో అక్రమ పెట్టుబడులకు సంబంధించి వివిధ కేసులు నడుస్తున్నాయి. వాటి కోసం దాదాపు ప్రతివారం జగన్ కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. శుక్రవారం కోర్టుకు హాజరు కాలేదని సిబిఐ న్యాయస్థానం జగన్ న్యాయవాది మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక జగన్ పార్టీ సమావేశానికి వెళ్లాడు అనే కారణం చూపడం కూడా కోర్టుకు నచ్చలేదు. ఫ్యూచర్లో ఇలాంటి కారణాలు చెప్పి కోర్టుకు హాజరు కాకపోతే అరెస్ట్ వారెంట్ ఇవ్వాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది. ఇలా కోర్టుల నుంచి సుదీర్ఘ పాదయాత్ర పేరు చెప్పి తప్పించుకోవడం సాధ్యం కాకపోవచ్చు. ఇక ఏపీ ప్రభుత్వం కూడా జగన్ పాదయాత్రలకు అంత తేలిగ్గా అనుమతులు ఇచ్చే పరిస్థితి లేదు. తుని విధ్వంసం, ఎంఆర్పీఎస్ ఆగ్రహజ్వాలల దెబ్బతో ప్రభుత్వం పాదయాత్రలకు అనుమతులు ఇవ్వడం లేదు. ఈ క్రమంలోనే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సైతం అనుమతి తీసుకోకుండా పదే పాదయాత్ర షెడ్యూల్ ప్రకటిస్తున్న ముద్రగడ ఇప్పటికీ 1 కిలోమీటర్ కూడా నడవలేకపోయారు. ఇప్పుడు ఎంఆర్పీఎస్ ఆగ్రహజ్వాలల తర్వాత జగన్ పాదయాత్రకి సులభంగా అనుమతి దొరకకపోవచ్చు. ఇక పాదయాత్రలు వైసీపీకి పెద్దగా కలిసి రాలేదు. గతంలో షర్మిల పాదయాత్ర చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితుల్లో జగన్ కూడా పాదయాత్ర చేసినా ఉపయోగం ఉండదన్న టాక్ ఎక్కువగా చర్చకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.